ఫ్రెండ్స్ టెక్ న్యూస్ 1 ఈ టెక్ న్యూస్‌కు 10 లైకులు వస్తే గనక నేను టెక్ న్యూస్ 2 చేస్తాను. మొత్తం చూడండి. మీరు మొత్తం చూసిన తర్వాత మీకు ఈ టెక్ న్యూస్ మీకు నచ్చితేనే లైక్ చేయండి. ఫస్ట్ న్యూస్ వచ్చేసి రియల్‌మీ నుంచి రియల్‌మీ 16 వస్తుంది. రియల్‌మీ 16 రాదనుకున్నాం. కానీ ఇప్పుడు వీళ్ళు రియల్‌మీ 16 తీసుకొస్తున్నారు. ఈ ఫోన్ బ్యాక్ సైడ్ డిజైన్ గనుక చూసుకుంటే పిక్సెల్ ఫోన్ డిజైన్ లాగా అయితే ఉంటుంది. ఈ ఫోన్‌కి ఒక చిన్న రింగ్ లైట్ తీసుకొస్తున్నారు. ఆ రింగ్ లైట్ మధ్యలో ఒక మిర్రర్ అయితే ఉంటుంది. మనం బ్యాక్ మెయిన్ కెమెరా యూజ్ చేసి ఫోటోస్ గానీ, వీడియోస్ గానీ తీసేటప్పుడు ఆ మిర్రర్‌లో అయితే చూసుకోవచ్చు. ఈ ఫోన్‌లో 7000 ఎంహెచ్ బ్యాటరీ ఉంటుంది. 60 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉంటుంది. అండ్ 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా. నెక్స్ట్ న్యూస్ ఐక్యూ 15 అల్ట్రా వస్తుంది. ఈ ఫోన్‌కి ఇన్‌బిల్ట్ కూలింగ్ ఫ్యాన్ ఉంటుంది. అండ్ షోల్డర్ బటన్స్ ఉంటాయి. ఈ ఫోన్‌ని గేమ్స్ పై ఫోకస్ పెట్టి తీసుకొస్తున్నారు. ఈ ఫోన్‌లో ఎక్కువగా గేమ్స్ ఆడినప్పుడు ఈ ఫోన్ హీట్ అవ్వకుండా కూలింగ్ ఫ్యాన్ ఉంటుంది. అండ్ గేమ్స్ బాగా ఆడడానికి షోల్డర్ బటన్స్ ఉంటాయి. ఈ ఫోన్ 6.85 ఇంచ్ డిస్ప్లే సైజ్ ఉంటుంది. 2K సామ్సంగ్ M14 AMOLED డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్ అండ్ గేమ్స్ కొరకు ఐక్యూ Q3 గేమింగ్ చిప్ సెట్ ఉంటుంది. 7000 ఎంహెచ్ బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ లో పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉంటుంది. ఇది సోనీ LYT 600 సెన్సర్ తో వస్తుంది. నెక్స్ట్ న్యూస్ గూగుల్ పిక్సెల్ 10a. ఈ ఫోన్ బ్యాక్ సైడ్ డిజైన్ కనుక చూసుకుంటే ఈసారి కెమెరా డిజైన్స్ కొద్దిగా చిన్నగా అయితే చేశారు. అండ్ బ్యాక్ సైడ్ రెండే కెమెరాలు ఉన్నాయి. ఒకటి ఫ్లాష్ లైట్ అయితే ఉంది. అంతకుముందు బ్యాక్ సైడ్ కెమెరా డిజైన్ ఇలా పెద్దగా అయితే తీసుకొచ్చేవాళ్ళు హారిజాంటల్గా. ఇప్పుడు వీళ్ళు కొద్దిగా చిన్నగా అయితే చేశారు పిక్సెల్ 10aలో. అండ్ ఈ ఫోన్కి రెండు కెమెరాలే ఉన్నాయి. ఒకటి ఫ్లాష్ లైట్ అయితే ఉంది. ఈ ఫోన్ 6.3 ఇంచ్ డిస్ప్లే సైజ్ ఉంటుంది. OLED LTPS డిస్ప్లే, సామ్సంగ్ 4nm టెన్సర్ G4 ప్రాసెసర్, 5100 mAh బ్యాటరీ, 23 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. నెక్స్ట్ న్యూస్ ఐఫోన్ 18 Pro. ఈ ఫోన్ని 3 కలర్స్ పై టెస్ట్ చేస్తున్నారు. ఈ కలర్స్ తోటే ఈ ఫోన్ రావచ్చు. ఈ ఫోన్ని అండర్ డిస్ప్లే ఫేస్ సైడ్ తో తీసుకువస్తున్నారు. ఫ్రంట్ కెమెరా లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అండ్ ఇది హోల్ పంచ్ డిస్ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ లో ప్రాసెసర్ విషయానికి వస్తే 2nm A20 Pro ప్రాసెసర్ ఉంటుంది. నెక్స్ట్ 10,000 mAh బ్యాటరీ ఫోన్ వస్తుంది. ఇది రియల్మీ వాళ్ళు తీసుకొస్తున్నారు. రియల్మీ P4 పవర్ అని తీసుకొస్తున్నారు. ఈ ఫోన్ లో 10,000 mAh బ్యాటరీ ఉంటుంది కదా. ఈ ఫోన్ వెయిట్ కనుక చూసుకుంటే 200 to 18 grams వెయిట్ ఉంటుంది. ఇది 27 వాట్ వైర్డ్ రివర్స్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్లో 3 కెమెరాలు ఉంటాయి. 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగా పిక్సెల్ కెమెరా, 2 మెగా పిక్సెల్ కెమెరా. ఈ ఫోను ప్లాస్టిక్ ఫ్రేమ్తో వస్తుంది. డిస్ప్లే అయితే OLED డిస్ప్లే ఉంటుంది. 144 Hz రిఫ్రెష్ రేటు. ఈ ఫోన్లో ప్రాసెసర్ విషయానికి వస్తే ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్తో రావచ్చు. ఫ్రెండ్స్, ఈ టెక్ న్యూస్ ఎలాగుందో కామెంట్ చేయండి. ఈ టెక్ న్యూస్కి ఒక 10 lakhs టార్గెట్ అయితే పెట్టుకున్నాను. 10 lakhs వస్తేనే టెక్ న్యూస్ 2 అయితే చేశాను. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.